చంటి గారు మనం ఏ రౌండ్ లోకి వచ్చా అంటే నా ఫోన్ నా ఇష్టం. ఈ రౌండ్ వచ్చేసి ఏంటంటే చేపకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నట్టుంది నీ మాటలు. చంటి గారు ఎక్కడ ఎదగని ఫస్ట్ రౌండ్ లో కూడా తొక్కేశారండి. యాంకరింగ్ కూడా చేయనిరా? తొక్కడం మా అలవాటు, తొక్కించుకోవడం మాకు అలవాట్లేదు ఇక్కడ. ఏం చేస్తాం? తొక్కడం తొక్కించుకోవడం కాదు, కలిసి మెలిసి చేయడం అక్క. అది మా తల్లిలో ఇంత బాగా ఉందండి నాకు. చంటి గారు చంటి ఇప్పుడు రౌండ్ మొదలు పెడదామా నాయన? నీకోసం కూడా కొనుండ్రా. ఎట్లనో నీ అవనిది కుసా. మ్యాటర్ ఏంటంటే ఈ రౌండ్ లో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఎవరికైతే ఫోన్ చేస్తారో మీరు ఫోన్ చేసినంత వాళ్ళు మీరు అని గుర్తుపట్టకూడదు. ఓకే, మీరు మీ తోటి చెప్పకూడదు. కానీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని ఆడుకోవాలి. అలా ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళు గెలిచి. వాళ్ళకి అంత బ్రెయిన్ ఉంటే మళ్ళాగంటే మనకు ఫోన్ చేశారు అనుకోండి, బ్రెయిన్ లేదు కాబట్టి గుర్తుపట్టం. వాళ్ళకు ఉందిగా, గుర్తుపడతారు. అయితే ఒక పని చేద్దాం. ఎంత బాగా చెప్పాను కదా అబ్బాయి, బాగా మెడిటేషన్ యోగాలు ఎక్కువైపోయి సిక్కిపోతున్నాడు పిల్లాడు. అక్క రాముడు ఎక్కడ ఉన్నది, మరి సీత ఎక్కడ ఉందో కనపడదా? సీత ఇప్పట్లో నా చిన్నప్పటి నుంచి చదువుతున్నా మా మామకి అత్తని ఇప్పటి వరకు దొరకలా. నా షో నన్ను చేసుకుని రా. ఈ రోజు వచ్చాను కదా. ఏంటబ్బా డామినేషన్? నాకు అర్థం కాదు. ఫీమేల్ డామినేషన్ కాదు, బయటికి డామినేషన్ అంటారు కానీ మా లోపల ఉద్దేశం తెలుసా? వీళ్ళేంటి డాల్మేషన్ లాగా మీద పడి కొరకు తింటున్నారు అనుకుంటున్నారు. చెప్పకుండా భలే గుర్తుపెట్టేసారు. ముందు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా? అశ్విన్ గారికి కాల్ చేయాలనుకుంటున్నా. అశ్విన్ గారికి ఫోన్ చేస్తాం. ఐ విల్ టేక్ లీడ్. ఓకే డన్. ఎంత కోఆపరేషన్ ఇద్దరికి. లెట్స్ కాల్ ఓంకర్ గారు బ్రదర్ అశ్విన్, మోస్ట్ గ్లామరస్ బాయ్. జత కలిసే సూపర్ హిట్ తీసుకున్నాడు. రాజ్ గారు గది సూపర్ హిట్ తీసుకున్నాడు. సూపర్ గా ఆడేశారు. ఓకే లెట్స్ కాల్ అశ్విన్. ఈ పాటని కాపీ చేసుకోవడానికి స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. ఏ కష్టం ఉంటుందో తెలుపలేరు ఒక్కరైనా పరిచయం చేస్తున్నా ఏ చలిమి నీకో. హలో చెప్పండి. అశ్విన్ బాబు గారా అండి? మాట్లాడుతానండి. అశ్విన్ గారు నన్ను గుర్తుపట్టారా? నేనండి అశ్విన్ గారు. ఎవరండి? మీరు చదువుకున్న రోజుల్లో మీరు నా వెనకాల పడ్డారండి. నేను చివరాఖరికి రాఖీ కట్టాలని గుర్తుందా అండి? అశ్విన్ గారు మన సీసీఎల్ లో చూసానండి, అద్దరు కొట్టేశారుగా. అశ్విన్ గారు మీరు మాట్లాడలేదండి, నేను ఏడుస్తానండి. ఇంతకీ అశ్విన్ మీరేనండి, నాకు మీరు కళ్ళు మూస్తే గుర్తు వస్తున్నారు అశ్విన్ గారు. రాఖీ కట్టే నాకు చాక్లెట్ కూడా వేయలేదండి, నన్ను చెల్లిగా స్వీకరించలేదు మీరు. అశ్విన్ గారు సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నారండి. అమ్మాయిల గుండెలు కూడా కొట్టేసుకుంటాను మిమ్మల్ని చూస్తే. హలో అశ్విన్ గారు, అంటే మా చెల్లెలు కొంచెం ఎమోషనల్ అయిపోయిందండి. అప్పుడు మీకు రాఖీ ఎందుకు కట్టారని రాజు గారు చూసినప్పటి నుంచి ఫీల్ అయిపోతుందండి. అంటే మా చెల్లి ఫోన్ చేస్తానంటే నేనే ఎత్తుక్కొచ్చి మన సీసీఎల్ కి మా వాడు ఒకడు వచ్చాడు అనమాట, బెంగళూరులో ఉంటాడు. వాడు నెంబర్ సంపాదించుకొని తెస్తే ఫోన్ చేసి మాట్లాడిస్తాగని చెప్పి ఫోన్ చేశాను. పాపం పిల్ల ఏడుస్తుంది, చెల్లిగా స్వీకరించానని చెప్పండి. పేర్లు చెప్పండి ఫస్ట్. చెల్లి అని అన్నయ్య చెప్పండి, నేను చెల్లి అని అప్పుడే చెప్తాను. ఓంకారం నాకు అందరు చెల్లెళ్ళే గాని ఎందుకు నేను ఏ చెల్లెమ్మలు ఈ చెల్లెమ్మల పేర్లు అంటే చెల్లి అని అన్నయ్య నాకు ఒక ఐఫోన్ గిఫ్ట్ అన్నయ్య రాఖీ కట్టినందుకు. బంగారు నాకే లేదు ఐఫోన్. సరే సరే మీ పేర్లు సరే చెప్పరా? ఏ పేర్లు చెప్తేనే మాట్లాడతారా? ఓ ఎవరు మధ్యలో? అండ మా దండ మా నిలువెత్తు అన్న.
చెప్తాము. తల్లి బంగారు తల్లి ఈ అన్నయ్యకి చెల్లెలమ్మ మీరేలే గాని పేర్లు చెప్తే ఒప్పుకుంటారన్న ఈ అన్నయ్య ఎవరు మధ్యలో పేరు ఇది కూడా పేరు కావాలా మీకు? కాదు. ఓ బంగారు తండ్రి ఎవరు మాట్లాడేది ఎవరు అంటే ఏంటంటే నువ్వు ఆడేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ఇల్లే నా దగ్గరకు వచ్చారు. అవునా? ఎవరు భూములు తీసుకొచ్చానా? అరే బాగా గుర్తుపడేసావు బాబాయ్. అంటే ఎలా ఉన్నావు డార్లింగ్, బాగున్నావా? అబ్సల్యూట్లీ ఫైన్ డార్లింగ్, సూపర్. నీ సినిమా అల్టిమేట్ గా హిట్ అయిందిగా. 2 సినిమాలు హిట్లు దేవుడు ఇచ్చేసాడు. నేను నీ గురించి విన్నా. అవునవును, బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ వచ్చినాయి. నేను కూడా విన్నా నువ్వు మంచి ప్రోగ్రామ్స్ యాంకరింగ్ అన్ని చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. చెల్లెమ్మలు మీరు మీకు ఎవరు సాటి లేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఆ యాంకర్ కి పోటీ ఉంటారు కానీ మీ ఇద్దరికి అండి. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్. నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఉత్తేజ్ గారు. లెట్స్ కాల్ ఉత్తేజ్ గారు. ఈ పాటని కాపీ చేసుకోవడానికి స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. హలో 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 ఉత్తేజ్ అన్నయ్య, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. హలో హలో అన్నా. హలో ఎవరండి? అన్నా నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను అన్న. లక్ష్మి? యా, మంచు లక్ష్మిని, మోహన్ బాబు గారు అమ్మాయిని మాట్లాడుతున్నాను. మంచు లక్ష్మి గారి వాయిస్ ఇది కాదండి. లేదు నేనే మొన్న గోవా వెళ్ళొచ్చాక గొంతు కొంచెం పారైంది. ఏంటమ్మా? మొన్న గోవా వెళ్ళొచ్చిన తర్వాత నేను మంచు లక్ష్మి గారిని అక్క అంటానమ్మా. అందుకే నేను అన్నయ్య అంటున్నాను అన్నయ్య. అది కాబట్టి మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఏరియా, ఆ వాయిస్ కంచు కంటాల ఫ్యామిలీ ఏరియా, ఆ వాయిస్ ఎప్పుడు ఇంతే చేస్తాను నాతో. నేను మంచు లక్ష్మి గారి వాయిస్ మేము చాలా బాగా గుర్తుపడతామండి. ఓకే, సో ప్లీజ్ అక్క మీరు కాదు. ఓకే, నాకు నమ్మట్లేదు కదా, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. మేనేజర్ తో మాట్లాడిన తర్వాతైనా మీరు గుర్తుపడతారేమో. నా డిజైనర్ ఇక్కడే ఉంది. లేదని ఒక్క నిమిషం. ఒక విషయం తెలుసు, అక్క మేనేజర్ కి ఇవ్వదు. ఎవరు మాట్లాడేది? హలో, ఒక్క నిమిషం అన్నయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఒక విషయం చెప్పనా? హలో హలో తేజ్ గారు అండి? అవునండి. ఏం లేదండి, లక్ష్మి గారు మొన్న గోవా దగ్గర నుంచి వాయిస్ మారిపోయింది. మన పాప హీరోయిన్ అయిందంట కదండి, చైతు. ఎవరండి మీరే? ఎవరండి? అంటే స్క్రిప్ట్ ఓపెన్ చేసి పెట్టామండి మా లక్ష్మి గారు. అయినా అసలు నేను అమ్మాయితో కూడా హలో అంకుల్, అంకుల్ నేను చేతు నా ఫ్రెండ్ అంకుల్. నేను లక్ష్మి గారి దగ్గరికి వచ్చాను. మన చేతు కోసం ఒక మంచి స్క్రిప్ట్ ఉందట. నన్ను చేతు చేపిస్తానన్నారు. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి అంకుల్. హలో 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 అక్క అక్క మాట్లాడుతుంది నాతో డైరెక్ట్ గా. కావాలంటే ఎవరమ్మా? ఫ్రెండ్ అంకుల్, మేమిద్దరం కాలేజ్ లో కలిసి చదువుకున్నాం. మీరిద్దరు అక్క చెల్లెల వాయిస్ లో ఉన్నాయమ్మా. ఎవరమ్మా? చాలా బాగా మిమిక్రీ చేస్తున్నారక్క మీరిద్దరు. తప్పు కాదు. సోమలక్క, సోమల సిస్టర్ సార్. భయ్యా భయ్యా అంటే దొంగ డార్లింగ్, హౌ ఆర్ యు? సూపర్ అన్నా, సూపర్ అన్నా. డూయింగ్ ఏ గ్రేట్ షో. చాలా బాగుంది షో. థ్యాంక్ యూ. షో పేరు లాగే వీళ్ళతో ఇట్లా మాట్లాడిస్తే ఎట్లా? నా ఇష్టం నా షో అంటే ఎలా? కాదన్నా, వీళ్ళు దెయ్యాలుగా రాక్షసులు నాకు అర్థం కావట్లేదు. అంటే దయ్యాలు రాక్షసులు వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అవుతాయి. మరీ డేంజర్ అన్నా, నా షో కూడా నన్ను చేసుకునేట్లేదన్నా వీళ్ళు. అన్నా థ్యాంక్స్ అన్నా, మాతోటి ఫోన్ మాట్లాడేందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇంకో నెంబర్ కాల్ చేద్దాం. ఏ నెంబర్కి? ఇంకా ఆగండి, చాలు. ఇంకొకటి చేద్దాం. ఇది నా ఫోన్ కాల్, నా ఇష్టం. ఏం బ్యాలెన్స్ మీరు పడుతున్నారు? 10% ఉంది ఫోను. బ్యాటరీ అయిపోయింది. అబ్బా చార్జింగ్ ఎవరి ఫోన్ అని అరుస్తా ఉంటా పిల్లల మీద. ఎట్లకెళ్ళి వచ్చినారు మీరు అంతనే? పోరగాలు పిస పిస మకాలు ఉన్నాయి ఇవన్నీ.
ఇక పోనీ. ఓయ్! ఇక పోనీ, పో. హలో! ఆ, దేవుడు ఎవరు ఇచ్చిండు. కలిసిపోతారు? ఆ, పోతారు, తెలుస్తుంది పోతారు. ఎంత కలిసిపోతారో. తెలుస్తుంది వద్దురా అన్న, విన్నారా? పిలుస్తా అన్నారు. ఏంది నాకేంది రచ్చా, నాకేంది రచ్చా.